బాహుబలి చిత్రంలో శివగామి పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకున్న రమ్యకృష్ణ ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం ఉందని తెలుస్తుంది. రమ్యకృష్ణ ఏంటి, ముఖ్యమంత్రి కుర్చీ ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఆ విషయంకే వెళ్దాం. సెప్టెంబర్ 22న తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరిన అమ్మ జయలలిత ఈ సోమవారం నాడు అనగా డిసెంబర్ 5న తుది శ్వాస విడిచారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఓ తమిళ నిర్మాత సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ చేయించాడు. జయలలిత పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందనే చర్చ సదరు నిర్మాత తన సన్నిహితులతో జరిపాడట. జయలలిత లైఫ్ లో పలు కోణాలు ఉన్నాయి. నటిగా, పార్టీ కార్యకర్తగా, ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్ గా జయలలిత జీవితం సాగిన విధానం అందరికీ తెలిసిందే. తమిళనాడు ప్రజలు ఆమెను పురటెచి తెలవి, అమ్మ, ఉక్కు మహిళ అంటూ ఆరాధిస్తుంటారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపాటులు ఎదుర్కొన్న మహిళ జయలలిత. అక్రమ ఆస్తులకు సంబంధించి జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. ఇన్ని కోణాలున్న పాత్రను రమ్యకృష్ణ అయితే పర్ఫెక్ట్ గా చేయగలదని నిర్మాత జరిపిన చర్చల్లో తేలిందట. దాంతో రమ్యకృష్ణని ఈ సినిమాలో నటింపజేయడానికి ఆ నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ రమ్యకృష్ణ నో చెప్పడంతో ఈ సినిమా ప్రయత్నాలు ఆగిపోయాయట. ఇప్పుడు జయలలిత మరణించింది కాబట్టి ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించడానికి మళ్లీ ఆ నిర్మాత సన్నాహాలు మొదలు పెట్టారట. ఈసారి ఎలాగైనా రమ్యకృష్ణను జయలలిత జీవిత చరిత్రలో నటించడానికి అంగీకరింపచేయాలని ఆ నిర్మాత భావిస్తున్నాడట. నటనకు స్కోప్ ఉన్న పాత్ర, మరోసారి తనదైన శైలిలో విజృంభించే పాత్ర కాబట్టి రమ్యకృష్ణ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో, వేచి చూడాల్సిందేమి.